శివ టెంపుల్ గురించి. ఈ టెంపుల్‌లో శివుడు మనకి లింగ రూపంలో దర్శనం ఇవ్వరు. మన్ అమర్నాథ్ యాత్రలో శివలింగం మంచుతో ఎట్లా కప్పేసి ఉంటుందో, ఇక్కడ విభూతి అండ్ నెయ్యితో కప్పేసి ఉంటారు. మనకు అలా దర్శనం ఇస్తారనమాట. ఇది టెంపుల్ లోపల మళ్ళీ బయట ఉన్న ప్లేస్ అనమాట. ఇక్కడి వరకే మనకి ఫోన్ అలౌ చేస్తారు. ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరిని ఇక్కడ నుంచే రచించారనమాట. విష్ణు అవతారమైన పరశురాముడు కేరళని సృష్టించిన తర్వాత మొట్టమొదటి ఆలయం శివాలయమే అనమాట. ఇది 20,000 ఇయర్స్ చరిత్ర ఉన్న టెంపుల్. త్రిశూర్ పూరం అనే ఒక పెద్ద ఫెస్టివల్ ఈ టెంపుల్ని ఆనుకొని బయట పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అందులోనే జరుగుతుందన్నమాట. ఆ ఫెస్టివల్ని చూడడానికి వరల్డ్ వైజ్గా అందరూ వస్తారు. మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తాం కదా, సో అలాగే ఈ టెంపుల్లో వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీగా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ చేయాలి. చేసిన తర్వాత ఇన్సైడ్ టెంపుల్ అలౌ చేస్తారు, అక్కడ మనకి ఫోన్ అలౌ ఉండదు. సో శివుణ్ణి దర్శనం చేసుకునే ముందు మనకి బయట పరశురాముల వారు, గణపతి, కృష్ణుడు, పార్వతీదేవి వీళ్ళందరూ మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడున్న చెట్లన్నీ కూడా ఎంత ఓల్డ్ అంటే నాకు తెలిసి ఒక 1600 ఇయర్స్ బ్యాక్ ఉన్న టెంపుల్స్ ఏమో అనిపించింది. లోపల వెదర్ అయితే సూపర్గా ఉంది. నేను వెళ్ళినప్పుడు ఇంకా లైట్గా చినుకులు కూడా వస్తుండే. ఇన్సైడ్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా మనం ఒక 1600 ఇయర్స్ బ్యాక్ వెళ్ళామా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉండే. టెంపుల్ మార్నింగ్ 10:30 to 11 క్లోజ్ చేసేస్తారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే బిఫోరే వెళ్ళాలి. ఇక్కడ ప్రసాదంగా మనకి నెయ్యి అండ్ గంధం ఇస్తారు. శివలింగం అంతా నెయ్యి అండ్ విభూతితో 1600 ఇయర్స్ నుంచి కప్పేసి అలానే ఉన్నా కూడా అది మనకి కొద్దిగా స్మెల్ రాదు, అక్కడ ఒక ఈగ కూడా వాలదు. అది మేము సీరియస్గా ఎక్స్పీరియన్స్ అయ్యాము. చాలామంది ఋషులు అదే మెడిసిన్గా యూజ్ చేసేవాళ్ళంట. మీరెవరైనా కేరళ ప్లాన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా త్రిశూర్ వెళ్ళండి, ఈ టెంపుల్ విజిట్ అవ్వండి. ఈ టెంపుల్ మొత్తం 9 ఎకర్స్లో ఉంటుంది. 4 గోపురాలు ఉంటాయి. అందులో నార్త్ అండ్ సౌత్ నుంచే మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట, అంటే భక్తులు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.